హలో ఎవ్రీవన్. ఈరోజు నేను మా బ్యాక్ యార్డ్లో వచ్చిన ఒక వాలంటీర్ ప్లాంట్ గురించి మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఈ మొక్క చూస్తున్నారు కదా, ఇదేంటో మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఎస్, ఇట్ ఈస్ దోసకాయ. ఈవెన్ నేను నా గార్డెన్లో వేసిన విత్తనాలు కూడా ఇంత పర్ఫెక్ట్గా మొక్కలు రాలేదు నాకు ఈసారి. కానీ ఇది దానంతరే వచ్చింది, చేసింది, ఎంతవరకు ఎదిగింది. అండ్ అనదర్ గుడ్ థింగ్ ఏంటంటే కనబడుతున్నాయి కదా ఈ కాయలు, దోసకాయ కూడా వస్తుంది. సో ఏమనాలో తెలియదు నాకు. ప్రకృతికి అది ఎలా గింజ పడిందో, ఎలా స్టార్ట్ అయిందో కూడా నాకు అసలు తెలియదు. చూసేటప్పటికి దోసకాయ మొక్కగా కనబడి సరే ఉంచేసాను. చూస్తే ఇంత మంచిగా పెరిగింది. రావాలి కదా అని అనుకున్నాను. ఇంతవరకు వచ్చింది. ఏదో సామెత చెప్పినట్టు నారు పోస్తున్నాడు నీరు పోస్తాడు అన్నట్టుగా అది ఎలా వచ్చిందో అది అలానే సర్వైవ్ అవుతుంది. నేను నీళ్ళు పోయట్లేదు, మొహాన ఏం లేదు. ఆబ్వియస్లీ ఇంత కిందకుంటే నేను కిందకు వచ్చే ప్రసక్తే లేదు, నాకు వాటరింగ్ చేసే అవకాశమే లేదు నాకు. కానీ అది అలానే సర్వైవ్ అయిపోతుంది. ఎలా సర్వైవ్ అవుతుందో నాకు తెలీదు, దేవుడికి ఎరుక అంతే. So what do you think, guys, about this plant growing by itself? Right? I'm so happy to see like this one. I'm not sure how this dosakaya will become big, and the other small ones also, whether they will sustain or not because of this weather, because this is October 1st week, so not sure about it. And if you want to know how it goes, please comment in the comment box and I'll update you when it grows. This is the current status of my cucumber. Isn't it cute? ఇది చిన్నది. Okay, I will see you in another video. Till then, happy gardening and have fun. Thank you. Bye bye.